మన చేతిలో ఉన్నటువంటి హస్తరేఖలు మన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయి? ఎందుకనంటే కొద్ది రోజులకే చేతి రేఖలు మారుతూ ఉంటాయని అంటారు కదా! మరి భవిష్యత్తుని ఎలా నిర్ణయిస్తాయి? ఈ హస్తరేఖలు శిశువు గర్భములో ఉన్న సమయంలో 5వ నెల అనంతరం ఇలా పిడికిలి మూసుకోవడంతో రేఖలు ఏర్పడతాయి అంటూ ఆధునిక వైద్య శాస్త్రం నిర్వచిస్తుంది. ఈ రేఖలు ఇలా మడిచిన కారకంగా ఏర్పడినవి కనుక జన్మించిన అనంతరం ఈ రేఖలను చూసి ఆ శిశువుకు భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్న కూడా ఈ ఆధునిక శాస్త్రాలు వేస్తూ ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటి అంటే ఈ రేఖలు 6 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. ప్రధానమైన రేఖలు జీవన రేఖ, హృదయ రేఖ, బుద్ధి రేఖ, ఈ 3 ప్రధానంగా ఉంటాయి. అరచేతిలో జీవన రేఖ బొటనవేలు నుంచి చూపుడు వేలు నుంచి మధ్యలో ప్రారంభమై అరచేతి దిగువ వరకు చేరుతుంది. ఈ జీవన రేఖ ఆ పైన ఉండేటటువంటి బుద్ధి రేఖ, ఈ 2 కలిసి ఉంటే భార్యాభర్తలు కలిసి ఉంటారు. ఇవి 2 విడిగా ఉంటే భార్యాభర్తల మధ్య వైరుధ్యం, విభేదం, దూరం రెండింటినీ సూచిస్తుంది రేఖాశాస్త్రం. అదేవిధంగా ఈ చిటికెన వేలి దిగువన ఉండేటటువంటి వైవాహిక రేఖలు, సంతాన రేఖలలో కూడా అడ్డుగా ఉండే రేఖ దిగువగా మారినట్లయితే ఇరువురి మధ్యన దాంపత్యానుబంధం, పైకి వెళ్ళినట్లయితే విభేదం, విడాకుల వరకు అనే ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది. ఈ రేఖలు గర్భంలో ఉన్నవి విద్యారేఖ కావచ్చు, ధనరేఖ కావచ్చు, సౌభాగ్యరేఖ కావచ్చు, బుద్ధి రేఖ పైన ఉండే బీజములు కావచ్చు, శుక్రరేఖ పైన ఉండే భోజన సమయంలో చేసే సౌఖ్యం కావచ్చు, తిల బిందువులు కావచ్చు, అరచేతిలో ఉండే ఈ రేఖలన్నీ నిరంతరం మారుతూనే ఉంటాయి. 13 ప్రధాన రేఖలలో విదేశీ యోగ రేఖ ఈ చిటికెన వేలి దిగువన బుధ క్షేత్రంలో ప్రారంభమై ఇలా కేతువు వరకు అప్పుడప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళే అవకాశాలు లభిస్తాయి, మళ్ళీ మాయమవుతూ ఉంటాయి. అలాగే జీవన రేఖతో పాటుగా కుజరేఖ పక్కనే ఒక ఉపరేఖ చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఈ రేఖలు గర్భంలో ఉన్నప్పుడు అన్నీ ఏర్పడవు, కొన్ని మాత్రమే. కాలక్రమేణా సముద్రుడు అందించిన శాస్త్రం ఇది, సాముద్రిక శాస్త్రం, బృహత్తరమైన వైజ్ఞానిక సంబంధితమైన శాస్త్రం ఇది. ఈ రేఖలు మారుతూ ఉంటాయి, మన బుద్ధి మారుతూనే ఉంటుంది. ఉదయం ఉన్నట్లుగా మధ్యాహ్నం ఉండం కదా, మధ్యాహ్నం ఉన్నట్లుగా సాయంత్రానికి కూడా ఉండం. ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఒకే వ్యక్తితో వివిధ సమయాల్లో వేరువేరుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. మనతో మనమే వివిధ రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇంత చాంచల్యమైన బుద్ధిని కలిగి ఉన్న మనం రేఖల పైన అన్నప్పుడు ఈ రేఖలు మారుతూ ఉంటాయి. ఎంత సూక్ష్మంగా అంటే ఈ రేఖలను మనం గమనించే సమయంలో ఎలా విడదీస్తున్నాం అనే అంశం కూడా ఒకటి ప్రత్యేకం. నిలువు రేఖలు ఎన్ని ఉన్నవి అనేది ప్రత్యేకం, అడ్డుగీతలు ఎన్ని ఉన్నవి అనేది ప్రత్యేకం. ఈ రేఖలపైన ఉండే బిందువులు, తిలలు, ద్వీపాలు, ఉపగీతలు అన్నీ కూడా మారుతూ ఉంటాయి. కనుక మన జాతక చక్రంలో వింశోత్తరి దశాక్రమాన్ని అనుసరించి దశలను నిర్దేశించే విధానం ఎలాంటిదో, యోగిని జాతకాన్ని అనుసరించి వివిధ యోగిని దశావస్థలను గుర్తించి ఎలా మనం జాతక విశ్లేషణ చేస్తూ ఉంటామో హస్తరేఖలను గమనించి కూడా అలాగే విశ్లేషణ చేయవచ్చు. ఇది శాస్త్రం. తెలియనంత మాత్రాన మాయం కాదు కదా. పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు మాసిపోతాయా?